డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలను తమకు దూరం చేసే విధంగా కొంతమంది కుట్రలు చేస్తున్నారని జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర సాంస్కృతిక సారథి దేవయ్యలు ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన తలపెట్టిన హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఇప్పటికైనా మేల్కొని రాజ్యాంగ ఫలాలను తాము కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంతో పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల ఉద్యమాలకిలైనటువంటి సిద్దిపేట గడ్డ మీద నుంచి మాలల గర్జన ప్రారంభమైంది. ముఖ్యంగా హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి డిమాండు రాజ్యాంగ హక్కులు. అంటే భారతదేశానికి 75 సంవత్సరాలు రాజ్యాంగం ఫలాలు అందుతున్న క్రమంలో కూడా ఈరోజు దళితులు, ఆదివాసులు, ఎస్సీ బీసీల మీద హక్కులతో పాటు మన అన్ని రిజర్వేషన్లను కూడా గుంజుకొని ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నటువంటి ఈ పాలకులు కనువిప్పు కావాలనే లక్ష్యంతో మాలలందరూ కూడా, దళితులందరూ కూడా రాజ్యాంగ రక్షణ సభ నవంబర్ 26 అంటేనే రాజ్యాంగ దినోత్సవం. ఆ రాజ్యాంగ దినోత్సవమే దేశ రాజధానిలో దిక్కులు పిక్కటిల్లేలా మనమందరూ ఒక్కతాటిగా అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాలకులు కూడా కనువిప్పు చేయాలనే ఏకైక డిమాండ్తో, ఏకైక లక్ష్యం. ఆ డిమాండ్లో భాగంగా మొదటిగా జాతీయ స్థాయిలో ఉన్న మాల అనుబంధాల సంఘాలు ఉన్నటువంటి అందరినీ కూడా ఈ రోజున సర్వముఖోపి అభివృద్ధి కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా ఫలాలు అందాలనేది ఉండేది. తెలంగాణ మాలమనాడు పక్షాన సిద్దిపేట జిల్లాలో ఏదైతే చలో ఢిల్లీ, హలో మాలా చలో ఢిల్లీ ఈ నెల 26న తలపెట్టినటువంటి కార్యక్రమానికి మాల ఉపకులాలు సిద్దిపేట జిల్లాల నుంచి వేలాదిగా తరలి వెళ్ళి మన యొక్క హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలను మనకు దూరం చేసే విధంగా కుట్ర పంతున్నారు కనుక ఏదైతే ఎస్సీ వర్గీకరణలో కావచ్చు, లేదంటే మన ఇంకా ఇతర అంశాల్లో కూడా మనకు చాలా ఇబ్బందులు జరిగినాయి కనుక మనము ఈ నెల 26న ప్రతి ఒక్క మాల బిడ్డ వేలాదిగా వెళ్ళి ఢిల్లీలో చేపట్టినటువంటి జంతర్ మంతర్లో పాల్గొని మన ప్రోగ్రాంను సక్సెస్ చేయాల్సిందిగా సిద్దిపేట జిల్లా పక్షాన మాలమాడు బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా మేల్కొండి. మన ఉద్యోగాలలో చాలా వెనుకబడిపోతున్నాం. మన పిల్లల భవిష్యత్తుకు చాలా లోటు కలుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాజ్యాంగ ఫలాలు మనకు దూరంగా వెళ్తున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నాను.